ఫైనల్గా బేసిక్గా వీక్లీ ఇన్ని టైమ్స్ హెయిర్ వాష్ చేస్తే హెయిర్ ఫాల్ అవ్వదు అట్లా చెప్తూ ఉంటారు. సో అట్లా నిజంగా ఉంటుందా? హెయిర్ వాషింగ్కి హెయిర్ ఫాలింగ్కి సంబంధం అంటూ ఏమీ లేదు. డెఫినెట్గా పర్ డే 50 to 100 హెయిర్స్ పడిపోవాల్సిందే. అది వాష్ చేసినప్పుడు కొన్ని పడిపోవచ్చు. అయితే చాలామంది ఏంటంటే మినిమం 2 times చేయాలా, 3 times చేయాలా, డైలీ వాష్ చేస్తే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే కొన్ని అపోహలు ఉంటారు. సపోజ్ డాండ్రఫ్ ఫామ్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, దే హ్యావ్ టు డూ డైలీ హెయిర్ వాష్. వాళ్ళు రోజు హెయిర్ వాష్ చేయాల్సిందే. రోజు హెయిర్ వాష్ చేయలేదనుకోండి, నెక్స్ట్ డే మొత్తం తలలో డాండ్రఫ్ ఫామ్ అవుతుంది, చికాకు ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. వాళ్ళు దువ్వినప్పుడు కానీ వర్క్ మీద డెస్క్ పైన కానీ మొత్తం డాండ్రఫ్ పడుతూ ఉంటుంది, షర్ట్ మీద పడుతూ ఉంటుంది. సో అందుకే వాళ్ళు డైలీ హెయిర్ వాష్ చేస్తారు. సపోజ్ డాండ్రఫ్ లేనటువంటి వాళ్ళు అనుకోండి, నార్మల్ స్కాల్ప్ ఉందనుకోండి, వాళ్ళు 3 రోజులకు ఒకసారి అంటే వారానికి మినిమం ట్రైస్ కంపల్సరీ హెయిర్ వాష్ చేయాల్సిందే. సో హెయిర్ వాష్కి హెయిర్ ఫాల్కి సంబంధం అంటే ఏమీ. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.